హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పిల్లల కోసం మంచూరియా చేస్తున్నాను. ఎట్లా చేస్తున్నానంటే చూసేయండి. ఫస్ట్ అయితే క్యాబేజ్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా. వచ్చేసి క్యారెట్ తురుముకున్నాను సన్నగా. బౌల్ తీసుకొని ఇందాక కట్ చేసుకున్న క్యాబేజీ మొత్తం వేసేయాలి. తురుముకున్న క్యారెట్ కూడా ఈ రెండు కలిపేయాలి. ఇప్పుడు వీటిలోకి కారం, ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత మైదా కూడా అంతే 2-3 స్పూన్లు వేసుకోవాలి. కారం, ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి వాటర్ పోయకుండా. క్యారెట్లోంచి వాటర్ వస్తుంది కదా, ఇవన్నీ మొత్తం అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి, ముద్దలా రావాలి కదా, అందుకని చెప్పి. ఇది మొత్తం గట్టిగా కలపాలి మంచిగా. ఆయిల్ అయితే పెట్టుకోవాలి మంచూరియా వేయించడానికి. ఆయిల్ అయితే వేడైపోయింది. మంచూరియా బాల్స్ తీసుకుందాం. చిన్న చిన్న బాల్స్ చేసి సిమ్లో పెట్టుకొని చక్కగా వేగనివ్వాలి, లేకపోతే మొత్తం మాడిపోయింది. మంచి కలర్ వచ్చేలాగా వేయించాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి ఆయిల్లో. ఇట్లా చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు తీసేస్తున్నా. మంచి కలర్ వచ్చాయి. ఇంకొంచెం పిన్ ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. ఇంకో వాయి ఎత్తి అవి కూడా వేసుకొని చిన్న చిన్న ఉండలుగా మళ్ళీ ఎర్రగా వేయించుకున్నాక తీసేద్దాం. నెక్స్ట్ ఏం చేయాలని చూపిస్తా, చూసేయండి. ఇప్పుడు ఒక 5-6 టమాటాలు తీసుకోవాలండి, మంచి ఎర్రటి. ఇవన్నీ సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఎట్లా సాస్లో అవి వాడట్లేదు ఇందులో. మన ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటితో తయారు చేస్తున్నా. నేను సాస్లు అవన్నీ ఎప్పుడైనాండి, ఎప్పుడైనా ఇంతే చేస్తాను. ఇప్పుడు మిక్సీ జార్లో టమాటాలు ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఒక 4-5 పచ్చిమిర్చి, ఈ 3 మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేయకూడదు. ఇట్లా మెత్తగా పేస్ట్లా పట్టేసుకోవాలి. వాటర్ అయితే వేయకూడదు దీంట్లో. ఇందాక మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్లోకి కారం, ఉప్పు ఈ 2 కూడా వేసేసుకోవాలి. మంచూరియా తయారు చేసుకోవడానికి కళాయి పెట్టేసుకుంటున్నానండి. ఇట్లాంటి కళాయి అయితే టేస్ట్ బాగా వస్తుంది మనం ఇంట్లో చేసుకునే వాటి కంటే కూడా. ఆయిల్ వేసుకోవాలి కొంచెం. ఆయిల్ వేడెక్కాక ఏం వేసుకోవాలి అంటే చూపిస్తా, చూసేయండి. నూనె అయితే వేడెక్కింది, మంచిగా కాగింది నూనె కూడా. దీంట్లో పచ్చిమిర్చి ఇవి కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకోవాలంటే నా దగ్గర లేవు, కాకపోతే పచ్చిమిర్చి అయితే వేయిపోయినాయి. ఇందా పట్టుకున్న టమాటో పేస్ట్ అది వేసేసి గ్యాస్ సిమ్లో పెట్టి మంచిగా మగ్గనివ్వాలండి. పచ్చి టమాటా కదా ఇది, ఆ పచ్చి వాసన అంతా పోవాలి. చెక్క దగ్గరగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు దాకా మగ్గనివ్వాలి, మధ్యలో కలుపుకుంటూ. ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా మంచిగా బాగా తింటారండి, ఇష్టంగా. ఒకసారి ట్రై చేశాను నేను, మా పిల్లలకి బాగా నచ్చింది. ఇంక అప్పటి నుంచి ఇట్లానే చేస్తాను. సాస్లు ఏం వాడినండి నేను. ఇట్లా మగ్గుతున్నప్పుడు స్పూన్ ధనియాల పొడి,
గరం మసాలా ఈ 2 వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చక్క ఆయిల్ అంతా పైకి తేలాలండి, అప్పుడు మనం మంచూరియా వేసుకోవాలి. మన టమాటో మంచిగా ఉడికిపోయిందండి, మగ్గింది. ఇందాక చేసుకున్న మంచూరియా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఫోన్లో కొంచెం ఇట్లా కెమెరా బ్లాక్గా కనిపిస్తుంది కానీ బయట బాగానే ఉన్నాయండి. మొత్తం అడుగు నుంచి కలుపుకోవాలి. ఈ టమాటా పేస్ట్లో ఇవన్నీ చక్క మెత్తగా అయిపోవాలండి. మంచూరియా చక్క మగ్గిందండి టమాటా పేస్ట్లో. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఇంకా మన మంచూరియా రెడీ అయినట్లే. దీంట్లో లైట్గా కొంచెం కొత్తిమీర, మనం తినేటప్పుడు నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఎటువంటి సాసులు లేకుండా చెక్క పిల్లలకి మంచిగా పెట్టచ్చు. మా అమ్మాయికి అయితే పెట్టిస్తున్నానండి. మా అబ్బాయి ఇంకా రాలా స్కూల్ నుంచి. ప్లీజ్ అండి మా వీడియో నచ్చితే చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్